హూ ఈజ్ చైర్మన్ ఆఫ్ 8th పే కమిషన్ అంటున్నారు. 8వ కేంద్ర వేతన సంఘ చైర్మన్ ఎవరు అంటున్నారు. రీసెంట్ గా కేబినెట్ వచ్చేసి 8th పే కమిషన్ కి సంబంధించిన చైర్మన్ మెంబర్స్ వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మన ఆప్షన్స్ చూసుకుంటే 1 అనేది చూసుకుంటే శ్రీనివాస వరదాచార్యన్ గారు అంటున్నారు. ఈయన ఫస్ట్ పే కమిషన్ కి వచ్చేసి చైర్పర్సన్ గా వర్క్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ పే కమిషన్ అనేది ఎప్పుడు అపాయింట్ చేశారు అంటే 1946. ఈ సెంట్రల్ పే కమిషన్ అనేది ఏం చేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ కి సాలరీ మినిమం ఎంత ఇవ్వాలి, మాక్సిమం ఎంత ఉండాలి, వాళ్ళకి సంబంధించి రివ్యూ చేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే మనకి అశోక్ కుమార్ మాథూర్ గారు అంటున్నారు. ఈయన 7th పే కమిషన్ కి వచ్చేసి చైర్మన్ గా వర్క్ చేయడం అయితే జరిగింది. ఈ 7th పే కమిషన్ ఏం చేసిందంటే మినిమం అమౌంట్ సాలరీ అనేది ఎంత ఫిక్స్ చేశారు అంటే 18,000 అండి. అయితే మాక్సిమం ఎంత వరకు అందించవచ్చు అంటే 2,25,000 అని చెప్పేసి 8th పే కమిషన్ అనేది డిసైడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు 7th పే కమిషన్ కి సంబంధించి 8,000 అండ్ 2,25,000 వచ్చేసి డిసైడ్ చేసింది 7th పే కమిషన్. అయితే 8th పే కమిషన్ కి సంబంధించిన చైర్పర్సన్ గా రంజనా ప్రకాష్ దేశాయ్ గారిని వచ్చేసి ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరించడామని ఏమని నియమించడం అయితే జరిగింది. అయితే ఈ 8th పే కమిషన్ దీన్ని ఇంతే ఉంచుతారా లేదా ఎక్స్టెండ్ చేస్తారా లేదా 8,000 కాస్త పెంచుతారా అనేది వన్స్ ఆ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేసేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఎంతవరకు టైం డ్యూరేషన్ ఇచ్చారు అంటే 18 months వచ్చేసి అందించడం అయితే జరిగింది. అయితే ఈమె చైర్పర్సన్ అని చెప్పుకోవచ్చు. పులక్ ఘోష్ గారు వచ్చేసి ఈయన IIM బెంగళూరుకి సంబంధించిన ప్రొఫెసర్. ఈయన్ని పార్ట్ టైం మెంబర్ కింద తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇంకొక మెంబర్ ఉంటారు, ఆయన మెంబర్ సెక్రటరీ అని చెప్పేసి పిలుస్తారు. ఆయన వచ్చేసి పంకజ్ జైన్ అని చెప్పుకోవచ్చు. పెట్రోలియం కి సంబంధించిన సెక్రటరీని అందులో తీసుకోవడం అయితే జరిగింది. మొత్తం ఎంతమంది ఉంటారంటే 1+1+1 అని గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు వచ్చేసి చైర్పర్సన్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు ఉన్నారు. ఇంకొకరు వచ్చేసి పార్ట్ టైం మెంబర్ అని చెప్పుకోవచ్చు పులక్ ఘోష్ గారు ఉన్నారు. ఇంకొకరు మెంబర్ సెక్రటరీ అంటే మాత్రం వచ్చేసి పంకజ్ జైన్ గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.